నమస్కారం అండి అందరికీ. నేను మీ కోడెల నాని యాదవ్. ఈరోజు ఒక చిన్న విషయం, కానీ ఒక ముఖ్యమైన విషయంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మీరు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు చూడండి. మీ ఒక్క ఆర్డర్తో డబ్బు ఆదా చేయవచ్చు, అలాగే లోకల్ బిజినెస్ని కూడా కాపాడవచ్చు. నేను చెప్పబోయే విషయం ప్రతి ఫుడ్ లవర్కి, అలాగే హోటల్స్కి, రెస్టారెంట్స్కి, హోమ్ కిచెన్స్కి, క్లౌడ్ కిచెన్స్ నడిపే ప్రతి బిజినెస్ ఓనర్కి కూడా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక విషయం చెప్తున్నాను, నేను ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్కి వ్యతిరేకం కాదు. అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించండి, కానీ మీకు తెలిసిన రెస్టారెంట్కి డైరెక్ట్గా ఆర్డర్ చేసే విషయం కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే దీనివల్ల మీకు లాభం, రెస్టారెంట్కి కూడా లాభం. అన్ని రెస్టారెంట్లో డైరెక్ట్గా ఆర్డర్ ఇస్తే మీకు యాప్ కమిషన్ ఉండదు, కాబట్టి మీకు మంచి డిస్కౌంట్స్, ఎక్స్ట్రా క్వాంటిటీ, ఫ్రీ డెలివరీ, స్పెషల్ ఆఫర్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. డైరెక్ట్గా ఆర్డర్ పెట్టే ప్రతిసారి కూడా మీకు డబ్బు మిగులుతుంది. అలాగే మీరు నేరుగా రెస్టారెంట్కి కాల్ చేసి ఆర్డర్ పెడితే మీకు ఏమైనా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే వారితో మాట్లాడి మీకు కావాల్సిన విధంగా ఫుడ్ తయారు చేయించుకొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా రెస్టారెంట్కి ఆర్డర్ పెట్టడం వల్ల ఆ రెస్టారెంట్కి ఆదాయం పెరుగుతుంది, అలాగే మీకు మనీ సేవ్ అవుతుంది. దీనివల్ల చిన్న చిన్న హోటల్స్, రెస్టారెంట్స్, క్లౌడ్ కిచెన్స్, హోమ్ కిచెన్స్ బలపడేందుకు మీ ఆర్డర్ కూడా పరోక్షంగా ఉపయోగపడుతుంది. మీరు ఆన్లైన్ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తే ముందు మీ మనీ యాప్ అకౌంట్కి చేరి ఆ తర్వాత 10 రోజులకు కానీ రెస్టారెంట్ అకౌంట్స్కి జమ అవ్వదు. కానీ మీరు డైరెక్ట్గా ఆర్డర్ పెడితే వితిన్ మినిట్స్ వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా జమ అవుతుంది. దీంతో వారి క్యాష్ ఫ్లో కూడా మెరుగవుతుంది. అంటే పరోక్షంగా ఆ రెస్టారెంట్స్కి మీరు కూడా ఆర్థికంగా సహాయం చేస్తున్నట్టే లెక్క. చివరిగా మరోసారి చెప్తున్నాను, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వాడొద్దని నేను చెప్పడం లేదు. అవసరం ఉన్నప్పుడు వాటిని వాడండి. మీకు నచ్చిన రెస్టారెంట్ మీ ప్రాంతంలోని లోకల్ బిజినెస్ అయితే ఒక్కసారి డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చి వారిని కూడా సపోర్ట్ చేయండి. మీ ఒక్క ఆర్డర్ ఒక లోకల్ బిజినెస్ని బలపరుస్తుంది. మీరు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారానే ఎక్కువగా ఆర్డర్స్ చేస్తారా, లేదా డైరెక్ట్గా ఆర్డర్స్ చేస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గుర్తుంచుకోండి, ఒక్క షేర్ వల్ల లోకల్ బిజినెస్కి సహాయం చేసిన వారు అవుతారు. ఇలాంటి బిజినెస్ అవేర్నెస్ వీడియోస్ కోసం తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ కోడెల నాని యాదవ్. ధన్యవాదాలు.